హలో మై లవ్లీ క్యూటీస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు కుకింగ్ వీడియో ఏంటి అంటే అరటికాయ ఉంటుంది కదా, అరటికాయ కర్రీ అనమాట. పదండి చూసేద్దాం ఎలా చేయాలో. ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒక రా బనానా తీసుకొని అది కట్ చేసి పెట్టుకున్న వాటర్లో వేసి, ఇది పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇంకా టమాటో, ఇది జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా పౌడర్. ఇప్పుడు ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక త్రీ కాదు టూ టేబుల్ స్పూన్ సరిపోద్ది. ఒక అరటికాయ తీసుకున్నాను నేను, రా బనానా. అది ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకొని అది ఫ్రై అవుతూ ఉంటే కొంచెం పసుపు వేసుకున్నా. అది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వడానికి, త్వరగా ఫ్రై అవుతుంది అనమాట కొంచెం సాల్ట్ వేసుకుంటే. వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది నేను ఏదైనా న్యూ వీడియో పోస్ట్ చేస్తే. ఓకేనా? ఇప్పుడు చూడండి బ్రౌన్ అయింది కదా, ఆనియన్స్ బ్రౌన్ అయిన తర్వాత ఇప్పుడు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ధనియా పౌడర్ అనమాట. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఇది ఉంటుంది కదా, ఏమంటారు, లవంగాలు అంటారు కదా, అది ఒక 2 వేసుకున్నా. జింజర్ గార్లిక్ అది చేసినప్పుడే దంచినప్పుడే ఒక 2 వేసుకోండి. మరి ఎక్కువ వేస్తే స్పైసీ చాలా ఎక్కువ అయిపోద్ది, అందుకే కొంచెం టేస్ట్ వస్తుంది బాగా. ఆ తర్వాత అది కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో వేసుకున్నాను నేను, చిన్నగా చాప్ చేసుకున్న టమాటో. అది కూడా బాగా మగ్గి మెత్తగా అవ్వాలన్నమాట. చూడండి ఇలా వాటర్లో వస్తుంది కదా, ఇలా వాటర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది కారం వేసుకోవాలి. కారం చూసుకొని వేసుకోండి, కొంచెం స్పైసీ కావాలంటే స్పైసీగా వేసుకోండి, లేకపోతే తక్కువ వేసుకోండి. ఇప్పుడు కారం వేస్తున్నాను నేను. కారం కూడా కొంచెం ఒక 1-2 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత అరటికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా కదా వాటర్లో, అది కూడా యాడ్ చేసేయాలన్నమాట. మీరు ఈ ఛానల్ని ఎలా సపోర్ట్ చేశారో, నా ఛానల్ ఇంకోటి ఏంటి అంటే సల్షా కలెక్షన్, దాంట్లో నేను శారీస్, డ్రెస్సెస్ అవి సేల్ చేస్తున్నాను అన్నమాట. సేల్ చేస్తున్నా ఆన్లైన్ ఓన్లీ, ఆఫ్లైన్ కాదు, ఓన్లీ ఆన్లైన్. కావాలంటే వాట్సాప్కి మెసేజ్ చేస్తే నేను సెండ్ చేస్తాను అన్నమాట ఆర్డర్. దానికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, దానికి కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా ఇప్పుడు ఏమైందంటే ఇది వేసుకున్నామా, అదే అరటికాయ పీసెస్ని వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి, అదే బాగా కలుపుకోవాలన్నమాట. మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసాను నేను, వాటర్ వేసి బాగా కొంచెం దగ్గర అవ్వాలి. అది ఏమంటారు, బనానా పీసెస్ కుక్ అయిందో లేదో ఒకసారి చూసుకోవాలన్నమాట. ఒకసారి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి సిమ్లో పెట్టి. చూసారా కొంచెం కర్రీ దగ్గరికి అయింది. అలా దగ్గరికి అయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటే వేడి వేడి బనానా కర్రీ రెడీ, రా బనానా కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి, సరేనా? బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్.